అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని BB9 ఉత్సవం గురించి కొన్ని అప్డేట్స్ అయితే తెలిసాయి. దాని గురించి అయితే చెప్తాను. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఒకవేళ హైప్ వస్తే హైప్ అనే బటన్ కూడా ఇది చేయండి అనమాట. కొంచెం క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. మంచి రీచ్ అయితే వస్తుంది కదా, అందుకనమాట. సో ఒక వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాం. ఏంటి అంటే, ముందు BB9 ఉత్సవంలో వాళ్ళ కంటెస్టెంట్స్ అందరినీ ఒకే చోట చూస్తుంటే నిజంగా చెప్తున్న ఒక కన్నుల పండగగా ఉంది. ఇదొక్కసారి మనం వాళ్ళని చూస్తాము, మరీ మరీ చూడమని నాకైతే అర్థమైపోయింది. ఎందుకు అంటే ప్రతిసారి ఇట్లా ఉత్సవం పెట్టి అందరిని ఇలా చేయరు కదా. ఒక పార్టీలాగా పెట్టి నాకు తెలిసినంత వరకు చేయరు. ఇయర్ ఇది జరుగుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు కూడా అది జరుపుతున్నారు. ఇది ఒక్కసారి మనం అందరి కంటెస్టెంట్స్ని ఒక చోట చూడడం అనమాట. BB9ని చాలామంది ఇష్టపడ్డారు, అలాగే 8th 7 ఇష్టపడ్డారులే అండి. అన్ని సీజన్లు ఇష్టపడ్డారు, కానీ ఈ సీజన్లో ఎక్కువ కళ్యాణ్ తనుజాని ఇష్టపడ్డారు చాలామంది. సో వాళ్ళ కోసమే ఎక్కువగా మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు, సింగిల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా. సో వాళ్ళ కోసమే ఎక్కువగా షోస్ కూడా చూస్తూ ఉంటారు. సో చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ BB9 ఉత్సవాన్ని అందరూ ఒక్కసారి చూడండి. ఎందుకు అంటే మళ్ళా అందరిని ఇలా కలిసి చూడలేం కదా మనము. సో ఇదే ఫైనల్ అనమాట. ఇంకా BB10 అంటారా, ఇంకా నెక్స్ట్ మేలో మనకి అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా BB9 ఎండ్ అయిపోతుందనే చెప్పుకోవచ్చు మనము ఇక్కడ వాళ్ళని చూడడము. సో ఇదనమాట. ఏంటి అంటే, ముందుగా ఒక వీడియో చూశాను నేను యూట్యూబ్లో. తనుజ రావట్లేదు BB9 ఉత్సవానికి అని చెప్పి చేశారనమాట. మంచి హైప్ వచ్చింది ఆ వీడియో. రానందుకు పెట్టిన థంబ్నెయిల్కి మంచి హైప్ వచ్చింది. సో ఎందుకో ఏమో తెలియట్లేదు, కానీ తను వచ్చింది. వాళ్ళకి ఏం అప్డేట్ తెలిసిందేమో మనకైతే తెలియదు. BB9 BB9 ఉత్సవానికి కళ్యాణ్ తనుజ ఇద్దరు వచ్చారు. మీరు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళిద్దరు కలిసి చుట్టూ మల్లె సాంగ్ కూడా డ్యాన్స్ వేశారంట. ఇంకోటి నార్మల్గా మనకి BB9 ఉత్సవంలో గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు ఒకరికొకరికి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇక్కడ కళ్యాణ్ తనుజాకి గిఫ్ట్ ఇచ్చారంట. చాలా మంచి గిఫ్ట్ అంట. అది మనకి సంక్రాంతిలో కూడా ఇచ్చాడంట, కానీ దాన్ని తీసేశారంట ఎడిటింగ్లో. మరి ఎందుకు ఏంటో మనకి తెలీదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళకి మంచి హైప్ ఉంది కాబట్టి ఎడిటింగ్లో తీసేకి ఛాన్స్ అయితే లేదు. సో మరి ఇచ్చారో లేదో మనకైతే తెలియదు. ఇచ్చారనే అప్డేట్ అయితే ఉంది. సో ఇక్కడైతే మనకి ఈ ఉత్సవంలో కంపల్సరీ అది పెడతారు. గిఫ్ట్ అయితే ఇచ్చాడంట. ఇంకోటి, ఎపిసోడ్ అంతా వాళ్ళిద్దరూ ఉన్నారు. ఎపిసోడ్ అంతా వాళ్ళు పక్కనే కూర్చున్నారు. ఎలాగైతే రీతు డెమాన్ పక్కన ఉంటారో అలా వాళ్ళిద్దరూ పక్కనే ఉన్నారు అంట. ఈ విషయం మ్యూచువల్ ఫ్యాన్స్కి మంచిగా బూస్టింగ్ అనే చెప్పొచ్చు, మంచి సంతోషం అనే చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడు వాళ్ళు వస్తారా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తారా అన్నట్టుగా ఉండేది కదా. సో మ్యూచువల్ ఫ్యాన్స్కి ఇక పండగే అన్నట్టుగా ఉంటుంది. సో వాళ్ళు ఎపిసోడ్ అంతా ఉన్నారు. తనుజ కూడా ఫుల్ మనకి సంక్రాంతిలో ఏదైతే వచ్చిందో అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను ఉందంట. స్టిల్ తను ఒక సినిమాలో హీరోయిన్గా చేస్తుందంట ప్రజెంట్. ఆ విషయాన్ని కూడా అక్కడ అనౌన్స్ చేసిందంట. బట్ ఎడిటింగ్లో నాకు తెలిసినంత వరకు లేపేస్తారు, ఎందుకంటే బయటికి చెప్పకూడదు కదా, అందుకే లేపేస్తారనమాట. సో అలా కళ్యాణ్ తనుజ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఎవరి బాండు ఎంత ఉంది, స్ట్రాంగ్ ప్యూర్ అని చెప్పి దాని గురించి డిస్కషన్లో వచ్చినప్పుడు కళ్యాణ్ తనుజ బాండ్కి 95% జనాలు పర్సంటేజ్ ఇచ్చారంట. సో ఇది చాలా మంచి విషయం. అందరికీ తెలుసు ఏంటంటే, ఫ్యాన్స్ కొట్టుకుంటారే తప్ప వాళ్ళ మధ్య అటువంటి ఇది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే, ఒకవేళ అటువంటిది ఉంటే ఈరోజు పక్కన ఎందుకు గుచ్చుకుంటారు, అలా గిఫ్ట్ ఎందుకు ఇస్తారు, సాంగ్ ఎలా చేస్తారు. నా ఫ్యాన్ కళ్యాణ్ గ్రేట్ అంటే కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ గ్రేట్ అంటే తనుజ ఫ్యాన్స్, అలా వీళ్ళు కొట్టుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఏది లేదు. సో ఒకవేళ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళు కలుసుకోవట్లేదు అని బయటకే మనకు అనిపించింది తప్ప వాళ్ళు ఇన్సైడ్ చాలా మంచిగా ఉన్నారు. ఒకరికొకరు కూడా మంచి విషయాలు అయితే చెప్పుకున్నారంట ఆ షోలో, BB9 ఉత్సవంలో. సో మంచి అప్డేట్స్ అన్నీ చెప్పొచ్చు ఇవి. ఫ్యాన్స్కి కానీ, మ్యూచువల్స్కి కానీ, సింగిల్ ఫ్యాన్స్కి కానీ, ఇదంతా కొంచెం గొడవలు దూరంగా ఉండటానికి, వాళ్ళిద్దరిని ఒకరినొకరు తిట్టుకోకుండా ఉండటానికి ఇదైతే మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా తనుజ కూడా మంచిగా ఒక పోస్ట్ అయితే పెట్టింది. చాలా ట్రోలింగ్స్ చేస్తున్నారు, ఆపండి, నెగిటివిటీ వద్దు అన్నట్టు. వాళ్ళకి ఇది మంచిగా అనిపిస్తుందని అనుకుంటున్నా. ఈ షో మంచి సమాధానం లాగా ఉంటుంది. ఒకరికొకరు మంచి ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్ లాగా ఉందన్నమాట.
తనకి చెప్పాలంటే బీబీ9 కంటెస్టెంట్స్ అందరినీ ఒక చోట చూడడం చాలా చాలా మంచి విషయం. సో అందరూ ఇంకొకసారి చూసేయండి. మంచిగా నడుస్తుంది. మంచి టీఆర్పీ కూడా వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ తనుజాకి ఎక్కువ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎపిసోడ్ మంచి టీఆర్పీలో వెళ్తుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. మనం చూసినట్టయితే సంజన గారి అకౌంట్లో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, శ్రీజ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, ఇంకా ఇంకెవరున్నారు, ఇంకా ఇంకా ఎవరో ఉన్నారు. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలోకి ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళు ఆల్రెడీ స్టోరీస్ తీసి పెట్టారు. బీబీ9 ఉత్సవంలో ఉన్నామని చెప్పి, హాయ్ హాయ్ అని చెప్పి అలా స్టోరీస్ అయితే తీసి పెట్టారు వాళ్ళు. అక్కడ మనకి వెనక కూడా రాము రాథోడ్ ఉన్నాడు, కళ్యాణ్ తనుజ ఇద్దరు పక్కన పక్కనే ఉన్నారు. ఇలా అందరూ పక్కన పక్కనే కూర్చున్నారు. మనకు ఉత్సవం గురించి కొన్ని అప్డేట్స్ అయితే వాళ్ళ అకౌంట్ ద్వారానే తెలుస్తున్నాయి అనమాట. దయచేసి ఇప్పుడైనా తనుజాని ట్రోలింగ్కి గురి చెయ్యొద్దు. ఆ అమ్మాయి ఎవరికి ఏం చెడుపు చేయలేదు, ఎవరిని ఏం నిందించలేదు. నిజం చెప్పాలంటే తనని చాలామంది నిందించారు. హౌస్లో కానీ బయట కానీ చాలామంది నిందించారు, మాటలు అన్నారు, ఎక్కువగా అన్నారు. నిందించకండి. ఒక అమ్మాయిని ఆ రకంగా ట్రోల్స్ అయితే చేయకండి. వాళ్ళు ఏదన్నా ఆడకపోయినా అది వాళ్ళ గేమ్ వరకే ఉంటుంది అంతే తప్ప బయటకు వచ్చినాక వాళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకోరు. నిజం చెప్పాలంటే బయట నుంచి చూసి ఆడియన్స్ పెట్టుకుంటారే తప్ప వాళ్ళకి ఒకరి మీద ఒకరికి అటువంటిది ఏ ఉద్దేశం లేదు. సో అదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన ఎమ్ము బాండ్ గురించి అడిగితే మనకి 80% వచ్చిందంట. సో ఆ 20% కూడా నాకు తెలిసినంత వరకు లాస్ట్ వీక్లో జరిగిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి తగ్గింటుంది. నిజం చెప్పాలంటే స్టార్ట్ అయినప్పటి నుంచి సంజన ఇమ్ముతోనే ఉంది. ఇమ్ముని ఒక కొడుగ్గా భావించి తనకి సపోర్ట్ చేసుకుంటూనే వస్తుంది. నిజం చెప్పాలంటే ఒక్కొక్క చోట మనకి ఇమ్మునే తనకి సపోర్ట్ చేయలేదు. సో ఇంకా ఆ లాస్ట్ వీక్ కూడా మిక్స్ అయ్యి ఉండింటే, ఆ గొడవలు ఏది లేకుండా ఉండింటే ఇంకా మేబీ 95-100 అలా వచ్చేది. మంచి ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్. నిజం సంజన గారు నిజం చెప్పాలంటే చాలా జెన్యున్గా ఉన్నారు. ఇమ్ముతో బాండింగ్ ఏదైతే ఉందో మంచి బాండ్గా ఉన్నారు. సో దాని నుంచి వాళ్ళకి 80% అయితే వచ్చింది. ఇక చెప్పాల్సింది ఏంటంటే మనము భరణి తనుజ గారి బాండింగ్, భరణి దివ్య గారి బాండింగ్ పర్సంటేజెస్ కూడా వచ్చాయి. ఇద్దరు పర్సంటేజ్కి మనం చూసుకుంటే వీళ్ళు ఎవరు భరణి దివ్యకైతే 80% వచ్చిందంట. బిగ్ బాస్ స్టార్ట్ దగ్గర నుంచి మనకి థర్డ్ వీక్లో దివ్య వచ్చింది కదా, అప్పటి నుంచి దివ్య భరణి గారితోనే ఉంది. భరణి గారికి సపోర్ట్ చేస్తూనే ఉంది. భరణి గారిని ఎవరన్నా ఏమనంటే ఒప్పుకోదు. భరణి గారికి ఏమన్నా అయితే తట్టుకోలేదు. లేదా వాళ్ళు ఏమన్నంటే మీరు ఎందుకు ఊరికే ఉంటారు అన్నట్టుగానే ఉంటుంది. సో తను ఆ రకంగా చేసినందుకే బయట జనాలకు తను నచ్చలేదు. ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. లిమిట్స్ అంటూ ఉంటాయి కదా. చాలా ఎక్కువగా చేసింది, ఓవర్ చేస్తుంది. భరణి గారిని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది, తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది అన్నట్టుగా టాక్ అయితే వచ్చింది కదా. దాని నుంచి తను నెగిటివ్ అయింది. లేదంటే తన బ్రెయిన్ వెరీ షార్ప్. సో ఆ బ్రెయిన్ వల్ల తను నిజంగా చెప్పాలంటే టాప్ 5కి వెళ్ళాలన్న క్యాండిడేట్ నిజం చెప్పాలంటే. సో అలా కంట్రోల్లో పెట్టుకోవాలి, అలా బెదిరించి డిమాండింగ్ చేస్తుంది కదా. అందువల్ల తను నెగిటివ్ అయ్యి ఎలిమినేట్ అయ్యింది. కానీ వాళ్ళ బాండ్కి అయితే మనకి 80% వచ్చిందంట. అది కూడా మనకి ఎపిసోడ్లో వేస్తారు. అందరి బాండ్స్కి వేసారంట. ఇంకా రీతు డెమాన్ అయితే 90% అంట. రీతు డెమాన్ బాండ్ ఎంత వాళ్ళ పర్సంటేజ్ ఎంత జెన్యూన్ ఉంది అనే దాని మీద చూస్తే 90% వచ్చిందంట. మనకి ఇక్కడ వీళ్ళ బాండ్ మనం చూసిన ప్రకారం చూస్తే ఎపిసోడ్ అంతా బిగ్ బాస్ స్టార్ట్ దగ్గర నుంచి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్ బాండ్గానే ఉన్నారు. రీతు ఎక్కువగానే ఉంది, ఎక్కువ సపోర్ట్ చేసింది. అలాగే డెమాన్ కూడా ఎక్కువగా సపోర్ట్ చేశారు. కంపేర్ చేస్తే వాళ్ళిద్దరిలో రీతుని ఎక్కువ సపోర్ట్ చేసింది డెమాన్కి. ఎక్కడంటే తోసే విషయంలో కానీ అక్కడ సపోర్ట్ చేసింది. లేదా ఇంకొక దాంట్లో కూడా మనకు గుర్తుకు రావట్లేదు, దాంట్లో కూడా సపోర్ట్ చేసింది. ఇలా రీతు ఎక్కువగా సపోర్ట్ చేసింది డెమాన్కి చెప్పాలంటే. డెమాన్ కూడా చేశాడు, కంపేర్ చేస్తే రీతునే ఎక్కువ చేసింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్కి, జెన్యున్ బాండ్కి అయితే 90% ఇచ్చారంట. ఇంకా భరణి తనుజ ఫ్రెండ్షిప్కి అయితే, భరణి తనుజ గారి బాండింగ్కి అయితే 90% వచ్చిందంట. ఇక్కడ తనుజ కొంచెం బాండ్ భరణి గారి పట్ల తగ్గించింది. ఎందుకు అని అంటే వచ్చే ప్రతి ఒక్కరు బాండ్ తండ్రి కూతురు దాని మీదనే ముందుకెళ్తున్నారు, గేమ్ లేదు ఏం లేదు చాలా మంది అన్నారు. సో దాని నుంచి తను ఆ బాండ్ నుంచి తప్పుకోవాలని కొంచెం తగ్గించింది అంతే తప్ప, తను కూడా ఇంకా ఎక్కువగా భరణి గారి లాగానే చూపించి ఉండింటే ఎక్కువగా
అంటే ఈరోజు 100% 100 వచ్చేదనమాట. చాలా మంచి ప్యూర్ ఫ్రెండ్‌షిప్ బాండ్ వాళ్ళది. జెన్యూన్ బాండ్ వాళ్ళిద్దరిది. సో, బర్నీ గారు కూడా మంచి జెన్యూన్‌గానే ఉన్నారు తనుజ పట్ల ఒక కూతురులాగా. ఇంగ తనుజ అయితే 100కి 100% ఉంది నిజం చెప్పాలంటే బర్నీ గారి పట్ల. ఏమంటే ఆ మాటలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి తను తగ్గించింది చూపించే విధానము. ఒక ఆడియన్స్‌గా మనం చూస్తే 'భరణి దివ్య' బాండ్ గాని, 'భరణి తనుజ' బాండ్ గాని మీకు ఏది కరెక్ట్‌గా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే 100కి 100% చెప్పగలను. 'భరణి' గారిది, 'తనుజ' గారిది మంచి బాండ్, ప్యూర్ బాండ్ అని నాకైతే అనిపించింది. వాళ్ళిద్దరు కూడా ప్యూర్ బాండే. బట్ కానీ ఎక్కడో కొంచెం బెడిసి కొట్టింది 'దివ్య' వలన అని చెప్పి అనిపించిందనమాట. తను చేసే కంట్రోలింగ్ చేసే విధానంలో తప్పు పట్టారు జనాలు. సో, అందుకు వాళ్ళది అలా ఉందనమాట. వీళ్ళిద్దరిదైతే నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఒక ఫాదర్, కూతురు సెంటిమెంట్ లాగా అనిపించిందనమాట. ఇంకా అప్డేట్స్ ఏంటివి అనంటే ఆల్రెడీ మనం స్టోరీస్ కూడా చూస్తున్నాం. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లలో స్టోరీస్ కూడా పెడుతున్నారు. చూడని వాళ్ళు ఎవరైనా వెళ్లి చూడండి. మనకు ఇది ఉగాదికి వేస్తున్నారంట. ఉగాదికేసి మంచి టీఆర్‌పీని పెంచుతారు. ఎలాగో ఉగాదికి ఒక ఈవెంట్ కావాలి కాబట్టి ఇదే ఏస్తారు. సో, ఇది కొన్ని అప్డేట్స్ అయితే ఇంకా ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఇంకా నేను ముందు ముందు ఇస్తూనే ఉంటాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. నేను నెక్స్ట్ డే వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇంకొకటేందంటే హ్మ్. అక్కడ కళ్యాణ్, తనుజ ఇద్దరు వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మినిమమ్ ఒక 3 నిమిషాల పాటైనా చెప్పుకున్నారంట. మనకి ఎడిటింగ్‌లో నాకు తెలిసి లేపేస్తారు. తను ఏ రకంగా తను ఉంది, తను ఏ రకంగా టేక్ కేర్ చేసింది, దాని గురించయితే చెప్పుకున్నారంట. మనకి ఎడిటింగ్‌లో జస్ట్ 1 మినిట్ ఏస్తారు. ఒకరి గురించి ఒకరు మంచిగా చెప్పుకున్నారు. అదంతా ఫుల్ వేస్తే ఈ గొడవలు ఉండవు. ఆ తనుజ బాధపడదు. ఒక పక్క కళ్యాణు బాధపడ్డు. ఆ ట్రోలింగ్ అనేవి ఆపేస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఆడియన్స్ మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప, మా తనుజ గొప్ప అంటే ఈ వీళ్ళు కొట్టుకునేది ఆపేస్తే ఏ సమస్యలు ఉండవు. వాళ్ళు సంతోషంగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ ఆడియన్స్ తిట్టుకునే వాళ్ళే ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఇలా చేసుకుంటున్నారు అంతే తప్ప లేదంటే ఎవరికి వాళ్ళు అదయిపోయి ఎప్పుడో సుమారుగా 2, 3 మంత్స్ అవుతుంది ఇంగ అయిపోయి. ఇంగా దాన్నే పట్టుకొని ఇంగా ట్రోలింగ్ జేయడం ఎంతవరకు కరెక్ట్? ట్రోలింగ్ ఆపుతారని ఈ ఈవెంట్ ట్రోలింగ్‌దయితే చాలా వరకు తగ్గుతుందని నేననుకుంటున్నా. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక అంతే ఈ వీడియో. బై.